హలో గైస్, ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే నార్మలైజేషన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు నోటిఫికేషన్కి వచ్చేసినట్లయితే ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్డేటెడ్ క్యాలెండర్లో ఏ డేట్కి అయితే రిలీజ్ చేస్తామన్నారో కరెక్ట్గా ఆ డేట్కే రిలీజ్ చేశారు, టైంకే రిలీజ్ చేశారు. ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశాను. అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చి 23rd ఆఫ్ జూన్. ఈ మంత్ 23rd వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్ విండో కూడా ఇంక్లూడ్ చేశారు. 3 days వరకు ఉంటుంది, 28, 29 అండ్ 30. ఎగ్జామ్ వచ్చేసి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయని అయితే చెప్పారు. మీకు ఏ డిఫికల్టీ ఉన్నా కూడా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేస్తే టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 2 ఉండదు, మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు. ఫేజ్ ఎగ్జామ్స్లలో టైర్ 1 ఒకటే ఉంటుంది. టైర్ 1 అయిపోయిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్ నేమ్స్ అయితే వస్తాయి. వాళ్ళని డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటారు ఆన్లైన్లో. ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ మీరు అప్లై చేసిన జాబ్కి స్కిల్ టెస్ట్ ఏదైనా ఉంటే స్కిల్ టెస్ట్ పెడతారు. లేదంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. అక్కడికి వెళ్ళి ఫిజికల్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఫైనల్ క్యాండిడేట్స్ ఎవరికైతే జాబ్స్ వస్తాయో వాళ్ళని అనౌన్స్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చేస్తే ప్యాటర్న్ ఏం చేంజ్ కాలేదు. చాలా రూమర్స్ ఉన్నాయి ప్యాటర్న్ చేంజ్ అవుతుందేమో అని చెప్పి ఈసారి, కానీ ప్యాటర్న్ ఏం చేంజ్ కాలేదు. సేమ్ ప్యాటర్న్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes ఉంటుంది, 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి. అప్లికేషన్ ఫీకి వచ్చేసినట్టయితే అప్లికేషన్ ఫీ కూడా ఏం పెంచలేదు. పెంచుతామని అయితే అన్నారు కానీ పెంచలేదు. 100 రూపీసే పెట్టారు అప్లికేషన్ ఫీ. అండ్ దెన్ ఉమెన్ క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫీ కూడా ఉండదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్కి సపరేట్గా అప్లై చేయాలి. దాని గురించి నీట్గా డిస్కస్ చేస్తాను ఇప్పుడు మీతో. ఇక్కడ చూసినట్లయితే టోటల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ ఒక సపరేట్ పీడిఎఫ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో టోటల్ జాబ్స్ అనేవి 365 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అనౌన్స్ చేశారు వాళ్ళు ఎస్ఎస్సి నుంచి ఫేజ్ 13లో. ప్రతి జాబ్కి సపరేట్ అప్లికేషన్ వేయాలి. 365 జాబ్స్కి మీరు ఇప్పుడు ఎన్ని జాబ్స్ అయితే అప్లై చేస్తున్నారో వాటికి సపరేట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ప్రతి అప్లికేషన్కి 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇంకా నీట్గా డిస్కస్ చేయాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక 6 పోస్టులకు అప్లై చేస్తున్నానని అయితే అనుకోండి. ఇక్కడ పోస్ట్ కోడ్స్ కూడా ఇచ్చాను. అండ్ దెన్ 10th సంబంధించినంత వరకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. 10th క్వాలిఫికేషన్ ఉండేవి, ఆ రెండింటికి అప్లై చేస్తున్నాను. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్వి 2, అలాగే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్వి 2 అప్లై చేస్తున్నానని అయితే అనుకోండి. టోటల్ 6 అప్లికేషన్స్ చేస్తున్నాను, 6 జాబ్స్కి. సో నేను ఇప్పుడు 600 పే చేయాల్సి వస్తుంది. కానీ ఎగ్జామ్స్ మాత్రం 3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ 2 ఎగ్జామ్లు ఏవైతే ఉన్నాయో 10th సంబంధించినవి, ఆ రెండింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ రాస్తాను, 10th లెవెల్ది. అండ్ దెన్ ఇక్కడ ఇంటర్ కింద ఏవైతే వచ్చాయో ఇంటర్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్, ఆ రెండింటికి సంబంధించి ఇంటర్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి రాస్తాను. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ కింద ఏవైతే నేను అప్లై చేశాను 2, ఆ రెండింటికి కలిపి ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ రాస్తాను. అలాగా ఈ 6 అప్లికేషన్స్కి 3 ఎగ్జామ్స్ రాస్తాను, 3 డిఫరెంట్ లెవెల్స్వి. ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 అని తీసాను తప్పితే మీరు ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించినవి 10 అప్లికేషన్స్ వేసినా కూడా 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ ఒకటే రాస్తారు. అలాగే ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ కూడా ఎన్ని అప్లికేషన్స్ వేసినా కూడా మ్యాక్సిమం ఎగ్జామ్స్ మీరు రాసేది 3 ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు నేను 10th లెవెల్ ఎగ్జామ్స్ రాయను అనుకుంటే, ఆ జాబ్స్కి అప్లై చేయను అనుకుంటే, ఓన్లీ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేస్తే ఓన్లీ ఇంటర్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి రాస్తారు. కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం ప్రతి జాబ్ అప్లికేషన్కి 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అన్లెస్ మీరు ఎస్సీ ఎస్టీ కానీ ఉమెన్ క్యాండిడేట్ కానీ అలాంటి ఏమన్నా రిజర్వేషన్స్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో ఈ చిన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసినట్టయితే రిజర్వేషన్స్ గురించి కొన్నిసారి నీట్గా గైడ్లైన్స్ చాలా ఇచ్చారు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీకి సంబంధించినంత వరకు అయితే ఒక కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండాలి అని అయితే చెప్పారు. అండ్ దెన్ ఓబీసీకి వచ్చేసినట్లయితే క్రూషియల్ డేట్ ఒకటి ఇచ్చారు, 1st of August. ఈ 1st of August లోపల మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో వచ్చినట్లు ఉండాలి. ఇంకో అప్డేట్ ఏంటంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ క్రూషియల్ డేట్ కన్నా ముందే తెచ్చుకోకపోయినా కూడా మీరు ఓబీసీగా అప్లై చేస్తే మిమ్మల్ని ఓబీసీగానే
ఆ ప్రస్తుతానికి మాత్రం కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు జాబ్ వెరిఫికేషన్కి ఏదైతే వస్తారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, అప్పుడు మీరు కానీ ప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు ఓబీసీ అని చెప్పి మిమ్మల్ని ఓబీసీ కానీ కన్సిడర్ చేస్తారు. మీరు ప్రూవ్ చేసుకోలేకపోయినట్లయితే మిమ్మల్ని అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ కేటగిరీగా కన్సిడర్ చేస్తాము అని అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి వచ్చేస్తే కూడా క్రూషియల్ డేట్ 1st of August అని ఇచ్చారు. ఆ 1st of August లోపల ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు తర్వాత తెచ్చుకున్నా కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అని పెడితే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్గానే ప్రస్తుతానికి గుర్తిస్తారు. తర్వాత ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్ అవుతారు. మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కానీ కన్సిడర్ చేస్తారు. మీరు ప్రూవ్ చేసుకోలేకపోయినట్లయితే మిమ్మల్ని యూఆర్గా కన్సిడర్ చేస్తారు, అన్రిజర్వ్డ్ కేటగిరీగా. ఇది ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కానీ నేను ఈ పంచాయతీ అంతా పెట్టుకోను, ఇంత కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే నేను రికమెండ్ చేసేది కూడా అదే. 1st of August లోపలే మీరు ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా కానీ మీ సర్టిఫికేట్లన్నీ తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండదు మీకు. అలాగే ఏజ్కి సంబంధించి అండ్ దెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ రెండింటికి కూడా క్రూషియల్ డేట్ 1st of August అనే ఇచ్చారు. ఈ 1st of August లోపల మీ 10th కానీ లేదంటే ఇంటర్ కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ ఏదైతే ఉందో అది అయిపోయి ఉండేలాగా చూసుకోండి. సో దట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండేదానికి. అండ్ దెన్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని నోట్స్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చారు, నీట్గా చెక్ చేసుకోండి. అండ్ దెన్ మీరు ఏ డిజబిలిటీ ఉంటే ఏ కేటగిరీలోకి వస్తారో అనేది కూడా నీట్గా ఇచ్చారు, చూసుకోండి. అండ్ దెన్ నేను ఇందాక కాంపిటెంట్ అథారిటీస్ అని మెన్షన్ చేశాను కదా, మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీస్ నుంచి తెచ్చుకొని ఉండాలి అని అయితే మెన్షన్ చేశారు. ఆ కాంపిటెంట్ అథారిటీస్ ఏవి అని కూడా వాళ్ళే నీట్గా మెన్షన్ చేసి పెట్టారు నోటిఫికేషన్లో. మీరు ఒకసారి చూసుకోండి. ఎస్సీ ఎస్టీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా ఈ కాంపిటెంట్ అథారిటీస్ దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తేనే మిమ్మల్ని ఎస్ఎస్సి ఆ రిజర్వేషన్కి కన్సిడర్ చేస్తుంది, లేదంటే కన్సిడర్ చేయదు. సో ఒకసారి మీ సర్టిఫికేట్స్ ఈ కాంపిటెంట్ అథారిటీస్ నుంచే ఉన్నాయా అని అయితే చూసుకోండి. అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేస్తే ఏజ్ రిలాక్సేషన్ ఏ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా నీట్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years అనేది ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. ఇది యూఆర్కి ఏదైతే ఏజ్ ఉంటుందో దానికి పైన ఇంకో 5 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది. అలా ప్రతి కేటగిరీకి ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మనము సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎగ్జామ్ సెంటర్స్ గురించి. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ నీట్గా ఇచ్చారు, ప్రతి ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీస్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో అని చెప్పి. మనం ఆంధ్ర తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక్కడ కాలం నెంబర్ 8లో ఉన్నాయి చూడండి, ఆంధ్ర తెలంగాణ ఏవైతే ఎగ్జామ్ సెంటర్ సిటీస్ ఉన్నాయో అవి ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్సెస్లో మీ ఎగ్జామ్ సెంటర్ సిటీ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి అక్కడ అప్లై చేసేటప్పుడు. అలాగే మనం ఒకసారి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో జాబ్స్వి వాటిని ఒకసారి చూసినట్లయితే 365 టైప్స్ ఆఫ్ జాబ్స్ అని అయితే చెప్పాను కదా, దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి రీజియన్స్వి. మీరు ఏ రీజియన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ వెస్టర్న్ రీజియన్ అయినా అప్లై చేసుకోవచ్చు, నార్థన్ రీజియన్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలా ఏం లేదు సౌత్ రీజియన్లోనే అప్లై చేసుకోవాలనేది ఏం లేదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకునే ముందు ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా మాత్రమే ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక జాబ్ తీసుకొని మీకు చూపిస్తాను. సదర్న్ రీజియన్కి వచ్చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జాబ్ ఉంది, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పి. దీని కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 13925 అని చెప్పి. మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నానంటే ఈ పైన ఒక వెబ్సైట్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ ఎస్ఎస్సి పోర్టల్కి అయితే షిఫ్ట్ అవుతారు మీరు. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ఫేజ్ 13 అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ దెన్ రీజియన్ సదర్న్ రీజియన్ చూస్తున్నాం కాబట్టి సదర్న్ రీజియన్ మెన్షన్ చేసి సెర్చ్ చేస్తే ఆ రీజియన్లో ఉన్న జాబ్స్ అన్నీ ఇస్తారు. దీంట్లో మనం ఇందాక చూసింది ఏంటి, కోడ్ నెంబర్ చూసుకున్నట్లయితే 13925 ఇక్కడే ఉంది. ఈ 13925 జాబ్ది కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఈ ఐ సింబల్ని నొక్కినట్లయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ ఇనిషియల్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పి కూడా నీట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ జాబ్కి ఇనిషియల్ పోస్టింగ్ చెన్నైలో ఉంటుందని అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ డ్యూటీస్ కానీ కంప్లీట్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మీరు అక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అనే ఉంటుంది. కాకపోతే కొన్ని ఎగ్జామ్స్కి కొన్ని జాబ్స్కి
ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దాన్ని వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఇప్పుడు మనం చూసిన జాబ్కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఊరికే అప్లై చేసి వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. మిగతా డీటెయిల్స్ కూడా ఉంటాయి. కంప్లీట్ వేకెన్సీస్కి సంబంధించినంత వరకు, రిజర్వేషన్స్కి సంబంధించినవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అన్నీ చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇదొకటి. అండ్ దెన్ ఫైనల్ అప్డేట్ ఇంకోటి వచ్చింది. నార్మలైజేషన్ ప్రొసీజర్కి సంబంధించినంత వరకు. నార్మలైజేషన్ అనేది జూన్ నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే ఫేజ్ ఎగ్జామ్ ఉందో అక్కడ నుంచి ఇంకా అన్నీ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మారుతుంది. ఫార్ములా కూడా మార్చామని అయితే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఎస్ఎస్సి. ఈ సర్క్యులర్ ప్రకారం అయితే ఫార్ములాని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కాంప్లికేట్ అయిపోతుంది. చాలా కాంప్లికేటెడ్ ఫార్ములా ఉంటుంది. చాలా డేటా ఉంటుంది కాబట్టి ఈ డేటా అంతా కొంచెం నీట్గా నార్మలైజేషన్ జరగాలి, ఫెయిర్గా జరగాలంటే చాలా డిఫికల్ట్ ఫార్ములాని తీసుకోవాలి. చాలా పారామీటర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మనం ఫార్ములా లోపలికి సీరియస్గా వెళ్ళిపోకుండా మెయిన్ అప్డేట్ ఏంటంటే నోటిఫికేషన్, మనం ఫార్ములాలోకి అంత సీరియస్గా వెళ్ళిపోకుండా మెయిన్ అప్డేట్ ఏంటంటే నార్మలైజేషన్ ప్రొసీజర్లో యూజ్ చేసే ఫార్ములా అనేది చేంజ్ అయింది. అండ్ దెన్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చి పర్సెంటైల్ మెథడ్ అనేది తీసుకొని వస్తున్నాం అని అయితే అనౌన్స్ చేశారు. మీరు ఆల్రెడీ జేఈ ఎగ్జామ్స్ కానీ, లేదంటే రైల్వే ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఎంబీఏలో క్యాట్ ఎగ్జామ్ రాసినా కూడా పర్సెంటైల్ మెథడ్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఆ పర్సెంటైల్ మెథడ్ అనేది ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. షిఫ్ట్ వైజ్ పర్సెంటైల్ మెథడ్ ఉంటుంది అని చెప్పి అయితే అనౌన్స్ చేశారు. ఇది ఇంకో పెద్ద అప్డేట్ ఎస్ఎస్సికి సంబంధించినంత వరకు. ఈ పీడిఎఫ్స్ అన్నీ మనం టెలిగ్రామ్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ అన్ని పాయింట్స్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. మొత్తం నోటిఫికేషన్ అంతా కవర్ చేశాను నీట్గా. మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.